ఈరోజే చాలా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారంతో పుష్యమి నక్షత్రంలో కలిసి వచ్చింది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో రాత్రి 12 గంటలలోపు ఈ దిక్కున ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి దరిద్రం పోయి డబ్బు అనేది కలిసి వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తులు దాగి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందులో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఆషాఢ మాసంలో ఈరోజు చివరి రోజు. దానితో పాటు ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేది ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున రాత్రి 12 గంటలలోపు ఎవరైతే ఈ దీపాన్ని ఇక్కడ వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. సకల దరిద్రాల నుండి విముక్తిని పొంది అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, బ్రహ్మాండమైన రాజయోగంతో జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా, సువాసన భరితంగా, అలంకారణీయంగా, అందంగా దీపాలు వెలుగుతూ ఉంటాయో, భక్తి భావన కలిగి ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం ఇంట్లో తప్పనిసరి ధూపాన్ని వెయ్యాలి. అదేవిధంగా గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు, చీపిర్లు పెట్టకూడదు. గుమ్మం దగ్గర మంచి సువాసన వచ్చేలాగా ధూపాన్ని వెయ్యాలి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్నా, జాతకంలో అన్ని రకాల దోషాలు తొలగిపోవాలి అన్నా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరికైనా సరే ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు. దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అయితే మరి ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రంలో కలిసి వస్తుంది. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం అవనుంది. ఈరోజు ఏ చిన్న పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలబంద మొక్క చాలా శక్తివంతమైనటువంటిది. కలబంద మొక్కలో 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అలాంటి కలబంద మొక్కను వేర్లతో సహా ఇంటికి తెచ్చి వేర్లకి మట్టి ఉంటుంది కదా, మట్టిని కడిగి వేసి ఆ వేర్లకి ఎర్రని దారాన్ని కట్టి ఆ దారం అంటే మీ యొక్క ఇంటి సింహద్వారానికి కట్టి వేలాడదీయండి. అంటే వేర్లు పైభాగంలో ఉండి కలబంద మొక్క అనేది కిందికి వేలాడుతూ ఉండాలి. అలా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంటికి ఎంత ఘోరమైన నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది. ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని, నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు. అలాంటి ఈ నరదృష్టిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మనకు అదృష్టం కలిసి వస్తుంది. దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. అలాంటిది కలబంద 3 దేవతల కలయిక నరదృష్టిని తొలగించడంలో ఎంతో ముందుంటుంది. అందుకే ఈరోజు కలబందను ఇంట్లోకి తెచ్చి గుమ్మానికి ఎర్రని దారంతో కట్టాలి. అలా కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అంతేకాదు ఈరోజు పితృదేవతలను పూజించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. కాకి ఎక్కడ కనబడినా శం శనార్చనాయ నమః అని మనస్సులో అనుకుంటే మనకు శనీశ్వరుని దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి.
కాకికి ఏదైనా ఆహారాన్ని పెడితే అన్ని రకాల దోషాల నుండి విముక్తిని పొందుతాము. కుక్క ఎక్కడ కనపడినా మినప రొట్టెను కానీ లేదా పాలు కానీ పెరుగు కానీ కుక్కకి పెట్టాలి. బ్రెడ్ ముక్కను కానీ పెట్టడం వల్ల మన జీవితంలో రాబోయే కొన్ని దుర్భరమైన సంఘటనలు, అంటే ఏదైనా చెడు జరిగేది ఉంటే ఆ చెడు నుండి మనం విముక్తిని పొందవచ్చు. అలానే మనకు ఏవైనా చెడు దోషాలు ఉంటే ఆ దోషాల నుండి కూడా బయటపడతాము. ఈరోజు ఈ విధంగా పితృదేవతలను పూజించడం, అలానే మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం, కాకి కనిపిస్తే మనస్సులో శనార్చనాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించటం, అలానే ఈరోజు పేదవారికి ఏదైనా దానం చేయటం, నదీ స్నానాలు చేయటం, పితృదేవతలను పూజించడం, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధించడం, సాయంకాలాన ఈ దీపాన్ని వెలిగించడం, సాయంకాలం సమయంలో తులసి దగ్గర దీపాన్ని వెలిగించడం, ఇల్లుని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవటం, గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి ఈరోజు చేస్తే గనక లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవితో సమానం. పూజగది తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత ఓన్లీ వంటగదికి మాత్రమే ఉంటుంది. ఆ వంటగదిలో వాడే గ్యాస్ స్టవ్కి లక్ష్మీదేవి అంతటి స్థానం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ముందుగా పసుపు కుంకుమను సమర్పించి తరువాత ఏదైనా తీపి పదార్థాన్ని వండి ఆ తరువాత మనం గ్యాస్ స్టవ్ని వెలిగిస్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మనకు ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అలాంటి పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన 5 లవంగాలను పెట్టి వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని బయటికి తీసి లవంగాలను నిప్పులపై వేసి ఉప్పుని నీటిలో వేసి ఉప్పు మొత్తం కూడా కరిగాక అది కూడా దొడ్డుప్పుని మాత్రమే పరిహారాలకి వాడాలి. ఎందుకంటే దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అందుకే దొడ్డుప్పుని మాత్రమే పరిహారాలకు వాడాలి. అలా దొడ్డుప్పుని మాత్రమే గ్యాస్ స్టవ్ కింద పెట్టి పరిహారం చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది. ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ ఉప్పు పూర్తిగా కరిగిపోయాక ఆ కరిగిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు సమస్యల నుండి బయటపడతాము. అలానే ఈరోజు రాత్రి 12 గంటలలోపు మరి ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. సాధారణంగా హిందూ ధర్మంలో దీపానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి దీపారాధన చేస్తూ ఉంటాము. ఒక్కొక్క రకమైనటువంటి దీపారాధనకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది. ఈ యొక్క దీపారాధన మరి ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ ప్రదేశంలో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక రీత్యా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. డబ్బు ఏ విధంగా సంపాదించాలో అనే ఆలోచనలు పెరుగుతాయి. చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. మరి ఏ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 12 గంటలలోపు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ఉత్తరం దిక్కు లేదా ఈశాన్యం దిక్కున వెలిగించాలి. ఉత్తరం దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది. ఈశాన్యం దిక్కు గణపతి కుబేరస్వామి లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుంది. ఉత్తర దిక్కు నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి విచ్చి వేస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు.
ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం. అందుకే ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఉత్తర దిక్కు వెలిగించలేకపోయిన వారు ఈశాన్యం దిక్కును కూడా వెలిగించవచ్చు. అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే గనక ముందుగా ఒక రాగి పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోవాలి. ఆ పాత్రలో నిండుగా దొడ్డు ఉప్పుని పోయాలి. ఈ దొడ్డు ఉప్పు అనేది కొత్తది అయి ఉండాలి. అంటే ఎప్పుడో ప్యాకెట్ నుండి ఓపెన్ చేసి దాని మొత్తం అంటే ఆ ఉప్పులో ఉండే శక్తి మొత్తం తొలగిపోయాక పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితం రాదు. కానీ కొత్త ఉప్పుని తెచ్చి అప్పుడే కొత్త ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి దాంట్లో ఉండే ఉప్పుని వాడితే అప్పుడు క్షణాలలో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు. అలా లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి మనం ముందుగా మట్టి పాత్రను లేదా గాజు పాత్రను లేదా రాగి పాత్రనైనా తీసుకోవచ్చు. అందులో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఎర్రని వత్తులను వేసి అందులో దీపాన్ని వెలిగించి ఆ యొక్క దీపం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక యాలక్కాయను వేయాలి. అలానే ఆ ఉప్పు పైన కొన్ని నవధాన్యాలు, కొన్ని నల్ల నువ్వులు, ఒక రూపాయి కాయను వేయాలి. ఇలా వేసి పసుపు కుంకుమ, ఎర్రని పుష్పాలు, అలానే ఒక చిన్న బెల్లం ముక్కను ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టాలి. ఇలా పెట్టి మీ మనస్సులో ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. ఇక అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులుగా అవుతారు. దరిద్రం రాత్రికి రాత్రే తొలగిపోతుంది. మన నుండి దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో జీవితంలో అతి త్వరగా ఎదిగి స్థిరపడతాము. తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంలో కలిసి వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చిన అద్భుతమైన విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మర్చిపోకుండా రాత్రి 12 గంటలలోపు ఈ దీపాన్ని ఉత్తరం వైపు వెలిగించండి. మరుసటి రోజు ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఆ పదార్థాలు మొత్తం కూడా. ఆ రూపాయి కాయని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాల నుండి విముక్తిని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.